నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ను అధికారులు రద్దు చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయ్యారు హోంమంత్రి అనిత. మంత్రికి తెలియకుండానే శ్రీకాంత్ కి పెరోల్ మంజూరు చేసినట్లుగా గుర్తించారు. ఒక ఉన్నతాధికారి సూచన మేరకు హోం సెక్రటరీ ఈ పెరోల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పెరోల్ వ్యవహారం వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పెరోల్ మంజూరయ్యాక రౌడీ షీటర్ శ్రీకాంత్ ఓ ఎమ్మెల్యేను కలిసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వంలో అత్యంత కీలక అధికారి సూచనతో రౌడీ షీటర్ కు పెరోల్ ఇచ్చినట్లుగా మంత్రికి చెప్పారు హోం సెక్రటరీ. ఈ క్రమంలో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి విచారణకు ఆదేశించారు హోంమంత్రి అనిత. తనకు అత్యంత త్వరలో నివేదికను ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉంది. నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ ఓ మహిళ రాసలీలల వ్యవహారం నెల్లూరు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జిల్లా సెంట్రల్ జైలులో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ హాస్పిటల్లో ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకొచ్చిన సమయంలో ఇతడు మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోలో. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ను అధికారులు అయితే రద్దు చేశారు. హోంమంత్రి అనిత దీని మీద విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఈ పెరోల్ మంజూరు విషయానికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్యేల పేరు కూడా వినిపిస్తుంది. సో ఏమని తెలుస్తుంది కేసుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్? చూసుకుంటే నెల్లూరు జిల్లా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ముఖ్యంగా శ్రీకాంత్ నెల్లూరు జిల్లా ప్రస్థానికి సంబంధించి కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నది. నెల్లూరు జిల్లా నుంచి కూడా సబ్ జైలు నుంచి కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళారు. అయితే హాస్పిటల్కి వెళ్ళిన సమయంలో మహిళతో రాసలీల వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరొక వైపు గత వైసీపీ సర్కారు హయాంలో కూడా ఆయన రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో చెలరేగిపోయి దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థికపరమైన సెటిల్మెంట్లు చేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా పలు హత్య కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక విషయం ఏంటంటే ఆయన జైల్లో ఉన్న సమయంలో కూడా పలు హత్యలకు సంబంధించి డైరెక్షన్లు ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. సో అటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వ హయాంలో పెరోలు మంజూరు చేయాలని చెప్పి కూడా ఆ జిల్లాకు సంబంధించిన ఇద్దరు సీనియర్ శాసనసభ్యులు లేఖలు ఇవ్వటం, అలాగే ఆ సీనియర్ శాసనసభ్యులు ఇచ్చిన లేఖని ఎండాస్ చేస్తూ దీన్ని పరిశీలించండి అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన శాఖ నిర్వహిస్తున్న ఒక మంత్రి సిఫార్సు చేయడంతో ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి సీఎం రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. దీనికి సంబంధించి అమ్మటే హోంమంత్రి రంగంలోది ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించింది. ఇప్పటికే జైళ్ల శాఖ డీజీని రాష్ట్ర డీజీపీ ప్రకాశం, నెల్లూరు, అలాగే తిరుపతి ఎస్పీలతో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. అలాగే నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక 24 గంటలకు ఇవ్వాలని చెప్పి హోంశాఖని హోంమంత్రి ఆదేశించింది. ఈ రోజు సాయంకాలం కల్లా నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే గత వైసీపీ సర్కార్ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఒక వెలిగిన శ్రీకాంత్ వ్యవహారానికి సంబంధించి అతనికి పెరోల్ ఇచ్చేందుకు టీడీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖ ఇవ్వడంతో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నేతలు గత 5 సంవత్సరాలుగా ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో అందరూ చూశారు. కానీ అటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలకు అగ్రతాంబూలు ఇవ్వడం, మంత్రులు ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.